బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సకల విధాల ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు మరియు నాతోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు నేను చెప్పబోయే నా అంశం పేరు వడ్డీ అధర్మ సంపాదన. నేటి మానవ జీవనం ధనం మూలం మిదం జగత్ అనే భావనతో సంపాదనే ధ్యేయంగా మనిషి తనలో తన మానవత్వాన్ని కూడా మర్చిపోతున్నాడు. మనిషిలో నానాటికి పెరుగుతున్న నేర ప్రవృత్తి దీనికి సూక్ష్మ రుణాల ద్వారా బాధించబడుతున్న చిట్ ఫండ్లు చీటీల ద్వారా మోసగించడం అంతా తన దాహం మూలంగానే అవినీతి లంచాల ద్వారా తమ సంపాదనను పెంచుకుంటున్నారు. ఈ రుగ్మతల మూలంగా సమాజంలో అలజడి సృష్టించబడుతూ ఉంటే చేప కింద నీరులా వడ్డీ పేద ప్రజలు నడ్డి విరుస్తుంది. అసలు వడ్డీ వ్యవస్థ ఈ శతాబ్దికి చెందింది కాదు. ఇది తరతరాల మానవ సముదాయంలో ఉంటుందని తెలుస్తుంది. దైవ ధర్మం అభాగ్య జీవుని ఆదుకోవాలని, పేదవారికి సహాయపడమని, అగత్యపరుల అవసరాలు తీర్చాలని, వీటిని ప్రాపంచిక పరమార్థంతో కాకుండా దైవ ప్రసన్నత పారలౌకిక ప్రయోజనాలు ఆశించి చేయాలని ప్రబోధిస్తుంది. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ఒక నిర్మిత మొత్తాన్ని ఒక నిర్మిత గడువు వరకు రుణంగా ఇచ్చి దాన్ని పిచ్చుకునే సమయంలో అసలుతో పాటు మరికొంత అదనపు మొత్తాన్ని వసూలు చేయడాన్ని వడ్డీ అంటారు. దైవం దృష్టిలో ఈ రెండిటికి చూస్తే భూమి కాశాలంత వ్యత్యాసం ఉంది. ఖురాన్ ఆలి ఇమ్రాన్ 130 ఆయతులో ఈ విధంగా ఉంది. యా అయ్యుహల్లదీన ఆమనూ లా తఅకులుర్ రిబా అజాఫన్ ముజాఫా వత్తకుల్లాహ లఅల్లకుం తుఫ్లిహూన్. సదకల్లాహుల్ అజీమ్. విశ్వసించిన ప్రజలారా, ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన వడ్డీని తినడం మానండి. అల్లాహ్కు భయపడండి. మీరు సాఫల్యం పొందే అవకాశం ఉంది. అవసరాల్లో ఉన్న వారిపై జాలి చూపక వారి అగాధలను తమ స్వార్థ ప్రయోజనాలకై సొమ్ము చేసుకోవాలని అత్యాశల పడుతుంది. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో వారు అల్లాహ్ మరియు ప్రవక్తను యుద్ధం ప్రకటించినట్లే. వడ్డీ అనేది ఇస్లాంలో అతి నీచమైన పని. వడ్డీ వ్యాపారం చేసేవాడు, వడ్డీ రాసేవాడు, వడ్డీకి కాగితాలు ఇచ్చేవాడు, వీరందరిపై అల్లాహ్ శాపం ఉంటుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశాడు, వడ్డీని ఖండించడానికి ప్రధాన కారణం ఏమిటంటే ధనవంతుడు మరి ధనవంతుడుగా, పేదవారి మరి నిరుపేదవాడిగా మారడానికి ప్రధాన కారణం ఈ వడ్డీ వ్యవస్థ. ఇది పేదవాడి రక్తాన్ని పీల్చుకొని త్రాగేటువంటి ఒక రాక్షస వ్యవస్థనే వడ్డీ అంటారు. ఆర్థిక చెడుగులన్నింటికి వడ్డీయే మూల కారణమని పూర్వం ఆర్థిక శాస్త్రవేత్తలందరూ అంగీకరించారు. వెనుకటి మతాలు కూడా వడ్డీని దాదాపు నిషేధించాయి. ప్లేటో అరిస్టాటిల్ పాలిటిక్స్ అనే తన గ్రంథంలో డబ్బు సంపాదించే పద్ధతుల్లో అత్యంత మతి నీచమైన పని అని అన్నాడు. మరో చోట ధనార్జన విధానాలలోకెళ్లే వడ్డీ ఎంతో ప్రకృతి విరుద్ధమైన పని అని పేర్కొన్నాడు. బైబిల్ పాత నిబంధనల్లో వడ్డీ నిషేధం గురించి ఇలా ఉంది. అప్పు ఇచ్చి వడ్డీ పుచ్చుకోనుటయు, లాభం చేపట్టుటయు, మున్నుగు పనులు చెయ్యువాడు బ్రతకునా బ్రతకడు. ఈ హేమకారం చేసను కనుక అవశ్యముని వానికి మరణ శిక్ష విధించవలనే. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశాడు, వడ్డీ మరియు వ్యభిచారం అక్రమ సంబంధం సర్వసాధారణమైపోతుంది అనడంలో ఎలాంటి సర్వసాధారణం లేదు. చివరిగా నేను ఈ మాటలతో నా అంశాన్ని ముగిస్తున్నాను. ఎంత మానవత్వం ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా, ఎంత మంచితనం ఉన్నా చేసిన పుణ్యాలు మొత్తం సున్నా. చివరిగా నాకు ఇంతటి అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.